మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? కానీ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కొనుక్కోవాలంటే దాదాపుగా 5,000 ఖర్చవుతుంది. మరి వాటిని ఫ్రీగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి. సో, ముందుగా మీరు మీ యొక్క గూగుల్‌లోకి వెళ్లి ఎన్‌సీఈఆర్‌టీ అని చెప్పేసి టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్‌సైట్ encrt.nic.inలో మీకు ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. అసలు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అంటే ఏంటి? మన యూపీఎస్‌సీ ప్రిపరేషన్ నుంచి మీరు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ వరకు కూడా ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అనేది చదువుతూ ఉంటారండి. ఎందుకంటే మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కావాల్సిన బేసిక్ ఫౌండేషన్ మొత్తం గూడా దాంట్లోనే ఉంటుంది. అండ్ ఈ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో నుంచే డైరెక్ట్‌గా మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, మరి ఇంత తెలిసిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేయకూడదు కదండీ! మీరొకసారి యూపీఎస్‌సీ టాపర్ ఇంటర్వ్యూలు చూడండి. ప్రతి ఒక్క యూపీఎస్‌సీకి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ గూడా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివిన వాళ్ళే అన్నమాట. ఓకేనా? సో, ఈ వెబ్‌సైట్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు పబ్లికేషన్ అని కనిపిస్తుంది. పబ్లికేషన్ మీదకొచ్చిన తర్వాత ఇక్కడ పీడీఎఫ్ అని ఉంది కదండీ! ఈ పీడీఎఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు జియోగ్రఫీ క్లాస్ 10 కావాలనుకోండి. ఫస్ట్ మీరిక్కడ క్లాస్ సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్ట్ జేసుకోవాలి. సో, జియోగ్రఫీ ఎక్కడుంటదండి? సోషల్ సైన్స్‌లో ఉంటుంది కాబట్టి ఇది క్లిక్ చేయండి. తర్వాత ఆ బుక్ యొక్క టైటిల్. బుక్ టైటిల్ ఏంటంటే మనకి అది మీకు తెలిసుండాలి. కాంటెంపరరీ ఇండియా అనమాట. సో, మీరిది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గో అని కొట్టారనుకోండి. మీకు ఆ బుక్కు ఇక్కడ వచ్చేస్తుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. జియోగ్రఫీ ఫర్ క్లాస్ 10 అని జెప్పి జస్ట్ మీరు డౌన్‌లోడ్ కంప్లీట్ బుక్ అని జెప్పేసి అంటే మీకు డౌన్‌లోడ్ అయిపోతుంది. లేదు అనుకుంటే మీరు చాప్టర్ 1 ఇట్లా ఓపెన్ చేస్తే మీకు పీడీఎఫ్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? పీడీఎఫ్ ఓపెన్ అయిన తర్వాత మీరు దాన్ని ఇలా డౌన్‌లోడ్ ఆప్షన్ కొడితే డౌన్‌లోడ్ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో, ఈ వీడియో మీరు సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అందరికి ఒక రూ. 5,000 మిగిల్చండి. సో, మీకేదైనా ట్యాబ్ ఉంది అనుకుంటే డైరెక్ట్‌గా ట్యాబ్‌లో చదువుకున్నా గానీ మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.